వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. ఇక ఇటీవల ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేశారు అరవ శ్రీధర్. ఇక తన రాజీనామాను ఆమోదించింది ఏపీ ప్రభుత్వం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా సంబంధిత అధికారులకు ఈ లేఖను చేర్చడం జరిగింది. ఇక ఈ రాజీనామా లేఖలో వ్యక్తిగత అనివార్య కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పేర్కొనడం జరిగింది. మరొక వైపు చూస్తే ఇటీవల కాలంలో అంటే పలు వివాదాల్లో అరవ శ్రీధర్ చిక్కుకోవడం జరిగింది. తాను వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకోవడం, దానివల్ల అది పార్టీ ఇమేజ్ కి డ్యామేజ్ చేసే విధంగా అంటే పవన్ కళ్యాణ్ దీని మీద చర్యలు తీసుకోవటం లేదు. ఒక కమిటీని ఏర్పాటు చేశారు అరవ శ్రీధర్ విషయంలో. కానీ ఆ కమిటీ నుంచి అసలు ఎటువంటి నివేదిక వచ్చింది, ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఏది కూడా తెలియట్లేదంటూ కూడా బాధిత మహిళ పదే పదే సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయటం, ఇక మరొక వైపు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగింది. ఇక ఆ తర్వాత చూస్తే ఇక అరవ శ్రీధర్ తన వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ప్రభుత్వ విప్ పదవికి తాను రాజీనామా చేస్తూ ప్రభుత్వానికి ఆ లేఖను పంపించారు. ఇక ఇప్పుడు ఆ లేఖ ఆమోదం పొందేది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇక ఏపీ ప్రభుత్వం అరవ శ్రీధర్ రాజీనామా లేఖను ఆమోదించినట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈ వివాదం గురించి? నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారు. గత సమావేశంలోనే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వరుసగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల పైన, జనసేనకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేల పైన సీరియస్ అయ్యారు. ఒకటి ఇటు పోలవరం ఎమ్మెల్యేతో పాటు చిర్రి బాలరాజుతో పాటు ఇటు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీరిద్దరి పైన మహిళలు ఆరోపణలు చేయడం, పలు వివాదాలు చోటు చేసుకోవడంతో ఆయన నేరుగా ఇద్దరిని పిలిచారు, ప్రశ్నించారు. నేరుగా పనితీరు మార్చుకోవాలి, 4 వారాల సమయంలో మీ పనితీరు మారకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానంటూ ఆయన నేరుగా ఎమ్మెల్యేలకు చెప్పిన విధానం చూసాం. అయితే ఇక్కడ ప్రధానంగా గతంలో ఏదైతే అరవ శ్రీధర్ నేరుగా వీణా అనే ఆమెతో ఉన్న సన్నిహిత సంబంధం, మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు పైన ఏకపక్ష ఆరోపణలు చేయడం, ఏవైతే చంద్రబాబు నాయుడు వేస్ట్ అనే పదాన్ని ఉపయోగించడం, మైనారిటీ మహిళలను కించపరుస్తూ మాట్లాడడం లాంటి వ్యవహారాల పైన జనసేన సీరియస్ అయింది. నేరుగా సీఎం ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వ విప్పుగా ఉంటూ, ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటూ ప్రభుత్వ అధినేతల్ని ఎలా విమర్శిస్తారనే అంశాలపైన పవన్ కళ్యాణ్ సీరియస్ అనే సమాచారం వినిపిస్తుంది. ఆ సీరియస్ కావడంతోనే ఆయన జనసేన ఎమ్మెల్యేలతో సమావేశమైన నేపథ్యంలో నేరుగా అరవ శ్రీధర్ ను రాజీనామా చేయమని ఆదేశించినట్టు మనకు గతంలో సమాచారం వచ్చింది. ఆయన పవన్ కళ్యాణ్ కి నేరుగా రాజీనామా లేఖ ఇచ్చారు. ఆ రాజీనామా పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన రాజీనామా లేఖను ఆయన ప్రభుత్వానికి పంపారు. నేడు అసెంబ్లీ కార్యదర్శి అయితే ఆ ప్రభుత్వ విప్ పదవి రాజీనామాను కూడా ఆమోదించింది. అయితే తరచూ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ వివాదాల్లో చోటు చేసుకోవడం, భూ ఆరోపణలు రావడం, మరోపక్క పారిశ్రామికవేత్తలను బెదిరించడం, కబ్జాలు చేయడం, నేరుగా మహిళల పైన అనవసరమైన ఆరోపణలు చేయడం, మహిళలను కించపరచడం, ఈ మొత్తం వ్యవహారాల పైన పవన్ కళ్యాణ్ సున్నితంగా ఇద్దరు నేతలను హెచ్చరించారు. పనితీరు మార్చుకోమని చెప్పారు. అరవ శ్రీధర్ రాజీనామా చేసిన విప్ పదవికి కూడా ఆమోదం లభించింది. అయితే ఇక్కడ ప్రధానంగా గత కొద్ది రోజులుగా వీణా వ్యవహారం, ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో వీణా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె తన్ను లైంగికంగా వేధించడమే కాకుండా తన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్న జనసేనకు సంబంధించిన నేతలంటూ ఆమె ఫిర్యాదు చేయడం, వీటిపైన కోర్టులో కేసు నడవడం, జనసేన త్రిసభ్య కమిటీ విచారించడం, త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పవన్ పరిశీలించడం, ఎట్టకేలకు విప్పు పదవికి నేరుగా అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాను కూడా నేరుగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం రాజీనామా ఆమోదించింది. లేదు ఎస్, ఇక తాను రాజీనామా చేయకపోతే జనసేన మీదకి అంటే నేరుగా కూడా ఈ వివాదం వెళ్ళనుందనే ఈ రాజీనామాను చూడాలా. ఎందుకంటే అరవ శ్రీధర్ రాజీనామా చేయనప్పుడు తన మీద త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. అసలు ఆ కమిటీ నుంచి ఎటువంటి నివేదిక వచ్చిందనేది బయటకు వెలువరించలేదు. దీంతో కూడా అంటే కావాలనే పవన్ కళ్యాణే సేవ్ చేస్తున్నారంటూ కూడా తాను బాధిత మహిళ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీ ఇచ్చినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోలేదు. పవన్ కళ్యాణే అరవ శ్రీధర్ ను కాపాడుతున్నారు. ఎందుకంటే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక పైన పవన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పవన్ నేరుగా విప్పు పదవికి కాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలి. ఎందుకంటే మహిళలను కించపరచడం, మరోపక్క మైనారిటీ మహిళలను కించపరచడం, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, తన్ను గెలిపించిన నేత కుటుంబానికి సంబంధించిన మహిళలను కూడా అసభ్యకరంగా మాట్లాడడం, ఈ మొత్తం అంశాలను పరిగణలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా విప్పు పదవికి రాజీనామా చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా పవన్ కళ్యాణ్ కాపాడుతున్నారంటూ వీణా చేసిన విమర్శలు కూడా జనసేన కొట్టిపార్చింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం రైల్వే కోటర్లో త్రిసభ్య కమిటీ పర్యటించింది. నేతల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నది, కార్యకర్తల దగ్గర సమాచారం తీసుకున్నది, మరోపక్క నాయకులతో భేటీ అయింది. అరవ శ్రీధర్ వ్యవహారం పైన క్షుణ్ణంగా జనసేన పరిశీలించింది. ఎట్టకేలకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలి, అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదంటూ వీణా ఇప్పటికే పలుసార్లు ఆరోపణలు చేసింది. ఆమె ప్రతి సందర్భంలో ఏదో ఒక వీడియో రిలీజ్ చేయడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటే రిలీజ్ చేయడం, అది రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశం. ఇది జనసేనకు, పవన్ కళ్యాణ్ కు, ఇటు రైల్వే కోటర్ ఎమ్మెల్యే కావచ్చు, అటు పోలవరం ఎమ్మెల్యే కావచ్చు, పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యే కావచ్చు, వీరు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న సమస్యలు కాకుండా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలు కూర్చొని చర్చించుకోవాల్సిన నేపథ్యంలో అలాంటివి లేకోకుండా మీడియాకి ఎక్కుతున్నారు. జనసేనకు సంబంధించిన పలువురు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా పదే సోషల్ మీడియాలోకి వచ్చి విమర్శలు చేయడం, జిల్లా అధ్యక్షులను, కార్యకర్తలు విమర్శించడం, నేతలు విమర్శించడం, ఈ మొత్తం వ్యవహారాలపైన ఇప్పటికే పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా పార్టీలో ఉన్న కోవర్టులను, పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా ఆయన బయటికి పంపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కోవలోనే, ఆ నేపథ్యంలోనే పోలవరం ఎమ్మెల్యేకి పిలిచి 4 వారాల సమయం ఇచ్చారు. మరోపక్క అరవ శ్రీధర్ విప్పు పదవికి రాజీనామా చేయించారు. రాబోయే రోజుల్లో మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు సూచించారైతే ఏదైతే 4 వారాల సమయంలో పార్టీకి సంబంధించిన నివేదికలు పరిశీలిస్తారు, పార్టీ క్షేత్రస్థాయి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశాలు కూడా పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అయితే, ఇదే చర్యలు కంటిన్యూ అయితే ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇద్దరు ఎమ్మెల్యేలకు హెచ్చరించే సమాచారం. ప్రస్తుతానికైతే అరవ శ్రీధర్ రాజీనామా, విప్పు పదవికి చేసిన రాజీనామాను పవన్ కళ్యాణ్ నేరుగా ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక అరవ శ్రీధర్ పలు వివాదాల్లో చిక్కుకోవటం జరిగింది. వ్యక్తిగతంగా ఒక మహిళా వివాదంలో చిక్కుకోవటము, ఆ తర్వాత ఆ మహిళ అరవ శ్రీధర్, వీళ్ళిద్దరి మధ్య కూడా అనేక కేసులు నమోదవటం, ఒకరి మీద ఒకరు కేసులు నమోదవటము, తర్వాత అది కాస్త పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉందంటూ కూడా దాని మీద అయితే విమర్శలు రావటము, కామెంట్స్ రావటం జరిగింది. ఇక అరవ శ్రీధర్ విషయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయటం, ఇక ఆ తర్వాత అసలు ఆ కమిటీ ఎటువంటి నివేదికను వెలువరించింది ఏంటి అన్న విషయాన్ని బయట పెట్టలేదు. ఇక పవన్ కళ్యాణ్ దాని మీద చర్యలు తీసుకోలేదు. దీని మీదే ఆ బాధిత మహిళ తనకి సంబంధించి, అంటే తాను ఆత్మహత్య చేసుకుంటాను, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు, అసలు ఏంటి చర్యలు లేవు, పార్టీ తరఫున క్రమశిక్షణ చర్యలు అంటూ కూడా ఏమి ఉండవా అంటూ కూడా తను వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ వివాదాస్పదమైనటువంటి ఎమ్మెల్యేలను పిలిచి వారితో మాట్లాడి ఇక వారిని రాజీనామా చేయమని కోరినట్లుగా కూడా అర్థమవుతోంది అని వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఆ తర్వాత అరవ శ్రీధర్ రాజీనామా చేయటం, ఇక ప్రభుత్వ పదవి నుంచి తాను తొలగిపోతున్నట్టుగా, రాజీనామా లేక తన వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లుగా పేర్కొనటం జరిగింది. ఇక ఆ ఏపీ ప్రభుత్వం తన రాజీనామా లేఖకు ఆమోదం తెలిపింది.